పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు తానేం చేయలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. తానేంటో అధినేతకు తెలుసన్నారు. తాను మాట్లాడినవన్నీ వాస్తవాలేనని, పార్టీకి ఇదే చెబుతారని వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామారాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్తో కూడిన కమిటీ ముందు హాజరై వారు అడిగిన దానికి సమాధానం చెబుతారని తెలిపారు. అందరి సమక్షంలోనే తాను మాట్లాడానని, తన వ్యాఖ్యల్లో రాజకీయ దురుద్దేశం లేదన్నారు. 2014-19 మధ్య జరిగిన పరిణామాలపై తన అభిప్రాయాల్ని మాత్రమే వెల్లడించానన్నారు. వేదికపై పలకరించుకోవడం, మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవడం తప్ప ఎలాంటి రహస్య చర్చలు జరగలేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారని వివరించారు. వివరణ అడిగితే సగం మంది కాపు నాయకుల నుంచి వివరణ తీసుకోవాలని బోండా వ్యాఖ్యానించారు. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం, వెళ్ళిందో జరిగిందో చెప్తాం. వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గానే జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా. 14 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? దుష్ట శక్తులు అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల ఆ దుష్ట శక్తులు అదే పని చేస్తూ ఉంటాయి. బట్ ఈ దుష్ట శక్తులకి చూసి జడిసి పారిపోయేవాడు కాదు బోండా ఉమా.